ఉన్న పెన్ డ్రైవ్లు కూడా తీసుకున్నారు. వీటన్నిటిలోని డేటాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక తిరిగి ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 1 గంట 1:30 వరకు గంటన్నర పాటు ఈ తనిఖీలు అయితే నిర్వహించారు. ఒకటే విషయాన్ని వారంతా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు అయితే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇక్కడ సచివాలయానికి అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించిన వివిధ శాఖలకు హెచ్ఓడీలకు సంబంధించిన డేటా కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచే రాష్ట్ర పాలన అంతా కూడా కొనసాగుతుంది. సచివాలయం ఒక రకంగా హార్ట్ ఆఫ్ ది స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి దగ్గర ఉండే చాలా కీలకమైనటువంటి ఐటీ శాఖలోంచి డేటా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని ఫైళ్లు కరప్ట్ అయ్యే ప్రమాదం ఉంది, కొన్ని ఫైళ్లు డిజేబుల్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని ఫైళ్లు డిలీట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉందో, ఈ సంధి కాలం ఏదైతే ఉందో కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగా పాత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు దురాగతాలు అన్నీ కూడా మాయం చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతో పోలీసులు ఈ సచివాలయంలో ఐటీ శాఖ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడ పోలీస్ సిబ్బందిని కాపలా పెట్టి లోపలికి ఎవరో వెళ్లకుండా కూడా దాన్ని సీల్ వేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిఐడి సిట్ కార్యాలయం ఏదైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చి సిఐడి సిట్ కార్యాలయంలో విచారించారో ఆ సిఐడి సిట్ కార్యాలయానికి కూడా తాడేపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి కూడా సీల్ వేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు విజువల్స్ తీసుకోవడం పైన అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా ఆ విజువల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ విజువల్స్ లో కూడా స్పష్టంగా సిఐడి కార్యాలయానికి సీల్ వేసిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సిఐడి కార్యాలయంలో గతంలోనే అంటే కోడ్ అమల్లో ఉన్న కాలంలోనే చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను ఉదయం పూట 5 గంటల సమయంలో తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు కూడా అప్పట్లో ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే గతంలో వీరు చేసిన దురాఘాతాలు కానీ తప్పులు కానీ వీటన్నిటిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం అయితే జరుగుతుంది. వీటిని అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నట్టు ప్రస్తుతం అయితే మాత్రం చర్యలన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి సందర్భం 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో సో మంత్రుల ఛాంబర్లు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అక్కడ? గత మంత్రులు అంటే పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఛాంబర్ల బోర్డులను ఇప్పటికే తొలగించేశారు. జీఏడీ అధికారులు వాటన్నిటి స్వాధీనం చేసుకున్నారు. మంత్రుల ఛాంబర్లో ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ ఉంటుందో ఫర్నిచర్ కానీ సిస్టమ్స్ కానీ ఇతరమైనటువంటివన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దీంతో పాటుగా ఒక విషయాన్ని అయితే మంత్రుల ఛాంబర్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో కొత్తగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం 12వ తారీఖున చేసిన తర్వాత వారందరూ కూడా ఛాంబర్స్ అలాట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి శాఖల అలాట్మెంట్ తర్వాత ఛాంబర్స్ అలాట్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు అయితే జీఏడీ ఇప్పటికే ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అన్ని మంత్రుల ఛాంబర్లు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డులన్నీ తొలగించారు. లోపల గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తిగత సామాన్లు ఉన్నట్టు తీసుకువెళ్లాలని అనుమతి ఇచ్చారంటే తప్పించి జీఏడీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఏదైతే ఫైల్స్ కానీ లేదా ఫైల్స్ కరప్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా ఫైల్స్ డిలీట్ చేసే అవకాశం ఉంది అనుకున్న తరుణంలో ఆయా హెచ్ఓడీలు కావచ్చు ఆయా ఆఫీసులను కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు హెచ్ఓడీ అధికారులకు అందరికీ కూడా గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి జీఏడీ నుంచి ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ నేను ఒక డీటెయిల్డ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని సీల్ వేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సిఐడి సిట్ కార్యాలయానికి సీల్ వేశారు. అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాఖ కూడా సీల్ వేయడం జరిగింది. ఏదైనా సరే పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన లొసుగులు లోటుబాట్లు కనిపించకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారన్న అనుమానాలతోటే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పడేసరికి పూర్తి స్థాయిలో సచివాలయంలో ఛాంబర్లు సిద్ధం చేసే పనిలో కూడా సాధారణ పరిపాలన శాఖ అయితే సమాయత్తమైందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సత్య. సో మొత్తానికైతే మాత్రం ఒకవైపు పాత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి జీవోలు కావచ్చు మిగిలినటువంటి అన్ని కూడా ఎక్కడ కరెక్ట్ కాకుండా వాటిని బదలాయించకుండా వాటిని డిలీట్ చేయకుండా ఒకవైపు చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో రామారావు ముఖ్యంగా ఇటు అధికారుల సంబంధించినటువంటి ఈ పూర్తిగా
వాళ్ళు పెట్టుకున్న సెలవులు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్ళాలి హోమ్ డిపార్ట్మెంట్కి అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక బ్రేక్ పడినట్లేనా? సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారందరితో పాటు ఇంకా ఎవరైనా మరికొంతమంది కూడా ఇదే బాట పట్టేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ 2-3 రోజుల్లో జరిగేటువంటి ఈ పరిణామాలకు పూర్తి స్థాయిలో నిన్న గవర్నర్ ఆదేశాల తర్వాత ఇక చెక్ పడినట్లు అనుకోవచ్చా ఓవరాల్ గా? ఎస్ శ్రీహరి, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే నిన్న రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఆదేశాలని ఇంటాన్ జిఐడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్, అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అండ్ సెక్రటరీలు వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు ఫైల్స్ను ప్రాసెస్ చేయడానికి వీల్లేదు, అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడానికి వీల్లేదు, డిప్యుటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వాళ్ళని హోమ్ డిపార్ట్మెంట్స్కి పంపించడానికి కూడా వీల్లేదు అని చెప్పారు. పైగా ఈ ఆఫీసులో ఫైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డేటాకి సంబంధించి కానీ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఈ అధికారులంతా కూడా తీసుకోవాలి అని చెప్పి కూడా రాజ్భవన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది అని కూడా అందులో రాజ్భవన్ ఆదేశాల రెఫరెన్స్ను కూడా స్పష్టంగా కోట్ చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధించి వెంటాడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించి కూడా సానుకూలంగా ఉంది. కేవలం వాళ్ళ విధులు నిర్వహిస్తే ఆ విధులు నిర్వహించారనే నెపంతో పైగా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు కూడా వాళ్ళు కీ రోల్ ప్లే చేశారని కేవలం ఆ ఒక్క కారణంతోనే వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్లో ఉండి సుప్రీంకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఉన్న సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి జీతం ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్లో ఉంచి ఈరోజు ఉదయం పదవి విరమణ చేస్తున్నారంటే మే 31వ తేదీ ఉదయం పోస్టింగ్ ఇచ్చి సాయంత్రానికి పదవి విరమణ చేసే పరిస్థితి ఆయన కల్పించారు అంటే ఒక నిజాయితీపరుడైన అధికారికి, సమర్థుడైన అధికారికి ఏ విధంగా శిక్ష వేశారు అనేది కూడా అందరూ గుర్తు చేస్తున్నారు. కనీసం ఐపీఎస్ అధికారులు ఒక్కళ్ళు కూడా ఆ విషయానికి సంబంధించి మాట్లాడకపోవటం, అదేవిధంగా మరో అధికారి మద్దాడ రవిచంద్రను కూడా ఆ విధంగా వెనక్కి పంపించారు. ఆయనకు కూడా కీలకమైన పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక ఆయనతో పాటు అనేక మంది అధికారులు వీళ్ళందరినీ కూడా వెంటాడి వేధించారు అనేది కూడా ఉంది. ఇప్పుడు ఆ అధికారులు కూడా లూప్ లైన్లో ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావుని అయితే చివరికి ఆయనకి ప్రజల్లో నుంచి విపరీతమైన స్పందన రావటంతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఆయన్ని మళ్ళా సస్పెన్షన్ రివోక్ చేయటం, ఆర్డర్ ఇవ్వటం, ఆ రోజు ఈవినింగ్కే ఆయన రిటైర్ కావటం. ఇది పరిస్థితి. అదే ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఈ విధంగా ఏబి వెంకటేశ్వరరావుది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే అది బయట జనంలో నానింది, ఆయనకు విపరీతమైన ప్రజాస్పందన లభించింది. ఇక ఇటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటాడి వేధించడమే కాకుండా చివరికి ఒక మంత్రి దగ్గర పిఏగా పనిచేసిన ఒక ఎంప్లాయీని, అదేవిధంగా సచివాలయంలో ఆర్థిక శాఖలో పనిచేసే ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి వాళ్ళకి ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత పోస్టింగ్లు ఇచ్చారంటే ఎలా వెంటాడి వేధించారో తెలుస్తుంది అని చెప్పి ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. పైగా అంటగాగిన అధికారులంతా కూడా తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఇప్పుడు ఇటువంటి అధికారులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చట్ట న్యాయపరంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్నారు. శ్రీహరి, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం సంధికాలం ఉన్నటువంటి తరుణంలోనే ఎవరైతే గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించి అప్పుడు యొక్క వైసీపీ నాయకులకు అంటకాగినటువంటి అధికారులందరూ కూడా సెలవులో వెళ్లేందుకు లేకపోతే తమ ఏదైతే సొంత శాఖలకు డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి వారు వెనక్కు వెళ్లేటువంటి ప్రయత్నాలు చాలా వేగంగా చేశారు. వాటన్నిటికీ కూడా చెక్ పడింది. మిగిలినటువంటి వారిని కూడా ఈ విషయంలో గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. అంతేకాదు ఆధారాలను చెరిపేయడం, ఫైల్ను మాయం చేసేటువంటి కుట్రలు కూడా సాగుతున్నాయనేటువంటి నేపథ్యంలో కొన్ని కార్యాలయాలను కూడా సీజ్ చేశారు. మరికొన్ని వాటిపైన నిఘా ఉంచినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గతంలో ఏదైతే ప్రభుత్వ విధానాలకు కాకుండా వారి సొంత అజెండాను అమలు చేసినటువంటి వారు, లేకపోతే ప్రభుత్వ పాలకుల మెప్పు కోసం పనిచేసినటువంటి అధికారుల గుండెల్లో మాత్రం ప్రస్తుతం గుబులైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో సిఎస్ కూడా సెలవులో వెళ్లే పరిస్థితి మాత్రం
స్పష్టంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపే చాలా పరిణామాలు మాత్రం ఇటు పాలన సంబంధించి ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరించినటువంటి అధికారుల విషయంలో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు, కింద స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ స్థాయి నుంచి ఇటు డీజీపీ, సిఎస్ స్థాయిలో కూడా ఎవరైతే ఇష్టానుసారంగా పనిచేశారో వారు మాత్రం ప్రస్తుతం ఒక భయం అయితే కనిపిస్తున్నది మాత్రం ఉంది. సో ఇప్పటికైనా ఇలాంటి అధికారులు గతానికిలో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా